ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ ఉడుకుంది రైతు మేళా అని. మీరేమో రైతు సంగ్రామ సదస్సుకు వచ్చారు, వాళ్ళేమో మంచిగా చేసినామంటారు, వీళ్ళేమో ముంచిన వాళ్ళు అంటారు. రైతుకి ఏం చేసిండు? రైతు బంధు ఇచ్చిండా? రైతు బీమా చేసిండా? ఇప్పుడు పంట పండించిన రైతులు ఎండల కూర్చొని ఇప్పుడు నెల రోజుల నుంచి వెళ్ళి కొనుగోలు సంటాలు అక్కడ సంటాలలో ఏడుతాండ్లు. వాళ్ళ కోసం వెలగలగాలి. ఇప్పుడు ఏం చేసిండని మీటింగ్ పెట్టుకుంటాడు. ఎందుకు మీటింగ్ పెడతాడు? దేనికోసం పెడతాడు మీటింగ్? అవసరమే లేదు అసలు ఆయన మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం. ఇక్కడ మేము పెడతామని అక్కడ వాళ్ళు పెడతాండ్లు. రైతు సంటాలకు పోయి మహిళా రైతులను కానీ కదిలిస్తే తెలుస్తుంది వాళ్ళ బాధ. బుక్కడు నీళ్లు తాక్కుంటూ అక్కడ కూర్చుంటాను. ఏం చేసిండని మీటింగ్ పెడతాను రేవంత్ రెడ్డి గారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు గంగలో కలిసినాయి. ఇప్పుడు మళ్ళీ రైతు సదస్సులను పెడతాడు. ఒక్క రైతులు కదిలిస్తే తెలుస్తుంది. రైతు భరోసా పైసలు వేసిండగా ఎక్కడ ఎవరికేసిండు రైతు భరోసా పైసలు? రైతు భరోసా పైసలు వేసినాక రైతులకు మంచి జరిగినాక ఇంతమంది రైతులు ఇక్కడికి ఎందుకు వస్తారు? ఎవరు రుజువు చేయాలి కదా. ఇప్పుడు మరి అక్కడికి వచ్చే వాళ్ళందరూ పైసలు ఎత్తనే వచ్చిండ్రా? ఎప్పుడు గాని రైతు పైసలు తీసుకొని ఏ సదస్సుకి రాడు, మంచి జరుగుతూనే వస్తాడు. ఇప్పుడు ఇంతమంది రైతులు వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి పంట పైసలు పడ్డాక చూస్తే తెలుస్తుంది కదా. రైతు రుణమాఫీ అందరికి అయిందా అమ్మా? కాలేదు, అందరికి కాలేదు. ఫస్ట్ విడత ఒక్కసారి అవుతుంది అని అన్నారు. 2 లక్షల వరకు కొంతమందికి అయినట్టు తెలుసు కానీ రైతు మాఫీ కాలేదు. ఏంటి మరి అంటే ఈయన అప్పుల పాలు చేసిండు, ఎవరిని పట్టించుకునే స్టేజ్లు లేను, చెప్పుల దొంగలాగా చూస్తారని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. నిజంగా లంక బిందెలు ఉడక బీఆర్ఎస్ వాళ్ళు ఎత్తుకపోయారనుకో మాట్లాడుతున్నాడు. మా కేసీఆర్ గారు లంక బిందెల కోసము తెలంగాణ తీసుకురాలేదు. మా కేసీఆర్ గారు సూట్ కేసుల కోసం తెలంగాణ తీసుకురాలేదు. మా కేసీఆర్ గారు ఒక్కటే నినాదంతో మా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది. ఏంటిది? నిధులు, నియామకాలు, ఉద్యోగాలు. మన తెలంగాణ మనకు వస్తే మన తెలంగాణ బిడ్డలు బాగుపడతారనే ఉద్దేశంతో తెలంగాణ తీసుకొచ్చిండు. లంక బిందెల కోసం తెలంగాణ తీసుకురాలేదు. వాళ్ళు ఏం లంక బిందెలు దొరుకుతాయని మన గెలిచిండ్లు. మార్పు అన్నారు. నిజం ఎట్లుందమ్మా మార్పు? ఏ మార్పు లేదండి. ఇంతవరకు తెలంగాణ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉన్నదో ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి ఏ మాత్రం ఏం లేదు. బస్సు ఫ్రీ పెట్టిండు ఆడోళ్ళకు. ఎందుకు అది పెట్టి ఎవరి కోసం పెట్టిండు? కొట్టుకోవడం తప్పితే అందులో బస్సు ఫ్రీ పెట్టి ఏం లాభం అండి? జాబర్స్ కే పనిచేస్తుంది అది. ఓన్లీ బస్సు ఫ్రీ అనేది చిన్న పిల్లలకు, స్కూల్ పోయే వాళ్ళకు, కాలేజీ పిల్లలకు పెడితే బాగుండేది. అక్కరాల అందరికి పెట్టి ఎందుకు మళ్ళీ అవి పెట్టి మనుషులను మోసాలు చేస్తున్నారు. కాదక్క 2500 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తా అన్నాడు, ఆడబిడ్డకి ఇస్తా అన్నాడు. ఏది ఇప్పటి వరకు జాడే లేదు కదా. ఇప్పుడు ఆడపిల్ల ఇది ఇప్పటి వరకు జాడే లేదు. అది దాన్ని ఊసేలేదు. బస్సు ఫ్రీ పెట్టమన్నాడండి. మేము సంవత్సరానికి 2-3 సార్లు బస్సు పనిచేసుకునే రైతులం. మాకెందుకు బస్సు ఫ్రీ? మేము 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుని బస్సు ప్రయాణం చేయలేమా? అవసరమా? ఇప్పుడు ఇన్కమ్ వచ్చే సోర్సెస్ అన్ని మూసేసుకొని నేను అప్పుల పాలైనా అంటే ఏం లాభం? నేను ఎవరు పెట్టుకొని మేము అడిగినా బస్సు ఫ్రీ పెట్టమని? అడగలేదు కదా. ఆడపిల్ల ముఖ్యమంత్రి గారు ఫ్రీ పెట్టిండు, 2500 రూపాయలు ఇస్తుండు. ఏది ఏ ఒక్క మహిళకైనా వచ్చినట్టు రుజువు చేస్తే దేనికంటే దానికి ఎవ్వరకు రాలేదు అది అసలు ఇప్పటి వరకు. మాకు ఫ్రీ పెట్టాల్సిన అవసరమే లేదని మేమే అంటున్నాం కదా. మాకే అవసరం లేదంటున్నాం. మేము ఎప్పుడో ఒకసారి బస్ ఎక్కటోళ్ళకు ఫ్రీ బస్ ఎందుకండి? కావాలి ఫ్రీ బస్సులు. వాటి కోసం మేము ఆశపడలేదు. చేసిన రైతుల పంట మంచిగా రావాలి, రైతు భరోసా రావాలి, రైతు బంధు రావాలి. వాటి గురించి మేము అంటారా మాకు ఫ్రీ బస్ పెట్టి కరెంటు బిల్లు తక్కువ చేయడం మాత్రం మాకు అవసరం లేదు. అలాంటి ఇప్పటి వరకు విలేజీలల్లా ఏ ఒక్క రూపాయి పని జరగలేదు, ఒక్క రోడ్డు లేదు. ఇప్పటి వరకు కనీసం మున్సిపాలిటీలల్లా ఒక దోమల మంది కొట్టించే అది కూడా లేదు మన ముఖ్యమంత్రి గారికి. ఒక్కళ్ళు కూడా ఊళ్ళకి వచ్చి పని చేసే లేరు. ఏ పని జరగట్లేదు. ఎవరికి ఇచ్చిన స్కూటీలు మాకైతే తెలియదు. మరి మా వరంగల్కి అయితే స్కూటీలు రాలేదు. మరి ఎక్కడ వేరే కాడ ఎక్కడ ఇచ్చినో తెలియదు. ఎవరు మేము చేసే బయట మేము చేస్తాం. మీ వాళ్ళ దగ్గర పోయి ఎందుకు అడుగుతాం? వచ్చే గవర్నమెంట్ మాదే కదా. దానికోసమే మేమే ఇప్పుడు మా మహిళలు
కంపల్సరీ కంపల్సరీ 2034 వరకు ఆయన ముఖ్యమంత్రి. మా బాపు కేసీఆర్ గారు చేసిన పనులు ఏవైతున్నాయో అవి మర్చిపోయే వ్యక్తి ఎవరు లేరు. ఏ ఆడపడుచు కూడా మర్చిపోలేదు ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా మర్చిపోము. ఖచ్చితంగా బయట చేస్తాము బలంగా. మేము ఖచ్చితంగా కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేసుకుంటాం. 2047 వరకు ఆయన ముఖ్యమంత్రి. ఇక ఇప్పుడు మన వెనకాల మస్తు చెప్పుకుంటాం అవన్నీ. మన డబ్బా మనం కొట్టుకోవడం, మన గల్ల మన ఎగరేసుకోవడం మనకు సాధ్యమవుతుంది. కానీ ఖచ్చితంగా మా బాపు కేసీఆర్ గారు చేసిన పనులు మా గుండెల్లో ఉన్నాయి. మేము కూడా ఆయన కోసం సంకల్పంగా పనిచేయడానికి ముందుకెళ్తున్నాం. పాలకొత్తు నుంచి అంటే ఏంది మరి అక్కనేమో నెక్స్ట్ బీఆర్ఎస్ కేసీఆర్ సీఎం అవుతాడు అంటుండు. ఆయన 2047 వరకు విజన్ తెలంగాణ అంటుండు. మరి తెలంగాణ అక్క చెప్పినాడు కేసీఆర్ వస్తాడా లేకపోతే రేవంత్ రెడ్డి గెలుస్తాడా? అన్న దండం పెడతా మీకు. చేసిన సీఎం పదవి సాలానా రాజీనామా చేసి అడుగుతున్నాం. మేము ప్రత్యేక అడుగుతున్నాం. సరిపోయింది పాలన, సరిపోయింది. మా రైతు కోసా పెట్టిండు, రైతు రుణమాఫీ అన్నాడు, ఎవరికి కాలే. నేను పాలకొండ నియోజకవర్గం చెప్తున్నా, నేను ఆ లిస్టు తమ్ముడే తెస్తా అన్న. మాకు కాదు, మాలాంటి రైతులకు అన్యాయం జరిగింది. నీ పాలన వద్దు, నీకు 2 చేతులు పెట్టి మొక్కుతున్నా. సీఎం దృష్టిదా తీసుకెళ్ళండి. ఇది నీ పాలన వద్దు. నువ్వు ఆర్టీసీ బస్ అంటున్నావు కదా, ఇలా కార్మికులు, ఆటో కార్మికులకు ఒక్కొక్క కుటుంబం 4 నుంచి 10 మంది ఆటో కార్మికులు ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ పాపాలు దాక్తాయి నీకు. ఇలా ఆర్టీసీ బస్ ఎక్కుతున్నారా? పేద ప్రజలు ఎందుకు వెళ్తారన్నా? వాళ్ళు కూలీ చేసుకుని పని చేస్తారు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కుతున్నారు, టీచర్లు ఎక్కుతున్నారు. నువ్వు చేసే పాలన అది 100% తప్పు. నువ్వు సీఎం అంటున్నావు కదా, నెక్స్ట్ సీఎం కాదు. మేము పదవి గురించి మాట్లాడతలేము, పని గురించి మాట్లాడు. ప్రజలకు పనికొచ్చే పని చేయి. కానీ ఇవాళ రైతుకు చేసే గోసా పడుతున్నావు. ఒడ్లు ఇవాళ ఇంతవరకు కాటలు కాలేదు. టీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు ఎమ్మడి ఏట్లో తొందర ఈ రోజు అంతా అయిపోయింది. వర్షాలు పడితే ఇలా ఉరేసుకొని సావాలి మేము రైతులం. ఉన్నది ప్రాణాలు పోతే అవకాశం ఉన్నాయి. ముందు ఒక రైతు చనిపోయాడు సూర్యాపేటలో. ఇదే రాళ్ళ వర్షాలు పడితే సూర్యాపేట ఒక రైతు గుండా అక్కడ చనిపోయాడు. నీ పాలన వద్దు నాయన, దండం పెడతా. నువ్వు రాజీనామా చేయి, నీ చాట కాదు. 2047 వరకు నేనే సీఎం అన్న. ఎక్కడ చెప్తావు, ఎట్లా చేస్తావు చెప్పు. రైతు రుణమాఫీ అన్నావు, ఎక్కడ జరిగింది? 100% అయిపోయిందా? 100% అయిందంటే నేను ఉరేసి ఇక్కడ పెట్రోల్ పోస్తే చేస్తా. నువ్వు చూపిస్తా సీఎం అంటున్నా. నేను సామాన్య కార్యకర్త కాదు, నేను కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్త. నువ్వు అయిందా రుణమాఫీ? ఎవరికి అయింది? ఎవరికి కాలే. ఇప్పుడు పాలకొండ నియోజకవర్గంలో దాదాపు 500 మంది, 1000 మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. నువ్వు చేస్తే అందరికీ చెయ్యి, లేకుంటే ఎందుకు చేతగాని మాట మాట్లాడుతావు? ఈ బుట్టగాని మాటలు మాట్లాడి ఇవాళ మా ప్రాణాలు తీసే మీదికి వచ్చినావు. నీ పాలన వద్దు, 100% పోతాడు నెక్స్ట్ సారి సీఎం కేసీఆర్ అయితే. మార్పు ఎట్లుంది? ఎక్కడ మార్పు ఉందనా? పాపం టీఆర్ఎస్ పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది, మార్పు చిత్రం చేసినాం. కానీ మార్పు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల మార్పు 0 మార్కు వచ్చేసింది. ఏం లేదు. మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వమే అదే మార్పు రావాలి ప్రజలు కోరుకుంటున్నారు. మీ ఇంట్లోనే ఇంటి పోరు ఉంది మీకే టీఆర్ఎస్ బీఆర్ఎస్. మీరు కొట్టుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. ఎక్కడ ఎట్లా అవుతాడు అన్న? మేము కొట్లాడడం లేదు. మా పార్టీ మాకే ఉన్నది. మా బీఆర్ఎస్ పార్టీ మాకే, మేము కొట్లాడే అవసరం లేదు. మేము ఐక్యంగా పనిచేస్తాం. మా పార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. అన్న మీరు కావాలని కాంగ్రెస్ ప్రజలే మమ్మల్ని మరీ ఇంటికి వస్తున్నారు. అన్న మీ పాలన కావాలన్నా, వాళ్ళ కార్యకర్తలే, వాళ్ళ ఉన్న సర్పంచులే అన్న మీ పాలన రావాలన్నా, మేము తప్పు చేసుకున్నామన్నా అని ఇప్పుడు మామూలు బతలాడుతున్నారు. అవునా? ఆ విధంగా ఉంది. పాలన లేదు అన్న. వాళ్ళ సర్పంచులు, వాళ్ళ గడిపిటీసులు మీ పాలన కావాలి, మీ వాళ్ళే మమ్మల్ని కోరుకుంటారు. మా దాంట్లో కొట్లాడలేదు. 100% మేము కొట్లాడాం. కవిత పార్టీ పెట్టింది. కవిత పార్టీ పెడితే ఆమె పార్టీకి మాకు సంబంధం లేదు. మాకు ఉన్నటువంటి బీఆర్ఎస్ మేము ఎందుకు పోతాం? మా టీఆర్ఎస్ ఆమె ఎవరో మాకు తెలియదు. ఆమె మాకు ఆ సంబంధం లిక్కర్ సంబంధం చేసి మా వాళ్ళతో మేము పార్టీకి పోతామా? మాకు కేసీఆర్, మాకు ఎర్రబెల్లి దయాకర్ రావు, మా పార్టీ మాకు, మా బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఉద్యమం చేసిన టీఆర్ఎస్ పార్టీ వదిలేసి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పోతాం అన్న. మేము 100% తెలంగాణలో ప్రాణాలు తీసుకొని ఉద్యమాలు చేసినాం మేము. మాకు నియమాలు, ఉద్యోగాలు, అన్ని రావాలని మేము ఉద్యమం చేసినాం. మా పార్టీ మేమే ఉంటాం అన్న. దోసుక తిన్నారని చెప్పి మాట్లాడుతుంటే ఎక్కడ దోస్తు ఏం తినలేదు అన్న. ఎక్కడ మేము చేసినాం, కాలేజ్ ప్రాజెక్ట్ చేసినాం, శ్రీరామ్ ప్రాజెక్ట్ చేసినాం, రైతు బంధు అందరు ప్రతి రైతుకి ఇచ్చినాం, రుణమాఫీ ఇచ్చినాం, రైతుకు సంబంధించి అన్ని సమాధించినాం. మరి ఎక్కడ దోసుకుని తిన్నామన్నా? అది జూట్ మాటలు దోసుకున్నటువంటి అన్ని జూట్ మాటలు. ఈ జూట్ మాటలు చేసే సీఎం మైండ్ సీఎం గారు, అయ్యా నీకు దండం పెడతా, నువ్వు రాజీనామా చేసే నాన్న, మీ వాళ్ళ కాదు మమ్మల్ని ఓసబెట్టకు. మా ఒడ్లని రోడ్ల మీద ఉన్నది, కళ్ళాల మీద ఉన్నది, అది కాంటబెట్టి నాయన, అది దండం పెడతా. అది రైతు రుణమాఫీ అందరి అన్న దండం పెడతా. కాలేదన్న మా రుణమాఫీలు. అది జూటా మాటలు అవి.
అవి ఎందుకు అయినా నువ్వు బ్యాగ్స్ పెట్టకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడక్కడ రుణం కాలేదు. రైతు బంధు ఎక్కడ వేసినావన్నా? మధ్యలో 3 కార్లు పోయినాయి. రైతు బంధు చేస్తున్నా అంటావా? అది ప్రజలు చెప్తారు నీ మాట.